नाजरीन आदाब, मैं सबीहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। तेलंगाना के देही मंडली और जिला परिषद सतह के एजाज हासिल करने वाले अफराद को सदर जमहूरिया हिंद के हाथों अवार्ड। और अब खबरों की तफसील। रियासती वजीर बरखी जगदीश रेड्डी ने कहा कि विशाखा स्टील के खामियाने से मुताल्लिक आंध्र प्रदेश के उजरा के अल्फाज में कोई वजन नहीं है। उन्होंने सवाल किया कि क्या आंध्रा के उजरा को खौफजदा होना चाहिए अगर बीआरएस आंध्र प्रदेश विशाखा स्टील के खामियाने के खिलाफ आवाम के साथ खड़ी है। फैसला किया गया है कि विशाखा स्टील प्लांट को खामियाने का अमल नहीं किया जाएगा। మోసపూరితంగా చేసిన తాత్కాలికంగా చేసిన ప్రకటన అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా మేము దానిపైన ఒక నిర్ణయం తీసుకొని మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు దానిపైన మాట్లాడడం మొదలుపెట్టినరో వెంటనే అక్కడ ఉన్న పార్టీలకు వణుకు మొదలైంది. ఇవాళ రోజు అవి రెండు కూడా బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న పార్టీలు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కూడా వాటికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించడం కొరకు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి వాటిని బయటపడించడం కొరకు మాత్రమే ఇవాళ కేంద్ర మంత్రితోని ఈ ప్రకటన చేయించినట్టుగా నేను భావిస్తా ఉన్నా. కానీ కేంద్రంది మోసపూరిత ప్రకటనే. ఇది పూర్తి స్థాయిలో ఉపశమనించుకున్నట్టుగా మాత్రం మనం భావించడానికి వీల్లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వానికి ప్రజల్ని మోసం చేయడం అనేది వెనతో పెట్టిన విద్య. ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం, చట్టాలు తీసుకురావడం, ప్రజల్లో వ్యతిరేకత వస్తే తాత్కాలికంగా వెనక్కి తగ్గటం, మళ్ళీ ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రజల్ని కాటివేయడం అనేది ఇది బీజేపీ నైజం. అదే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవాళ చేపిస్తూ ఉంది బీజేపీ. ఇది తప్పకుండా బీఆర్ఎస్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలని రక్షించుకోవడం కొరకు చేసిన మోసపూరితమైన ప్రకటన తప్ప ఇది ఇంకొకటి కాదు. సరే, ఆంధ్ర మంత్రులకు సంబంధించి మా మంత్రి గారు హరీష్ రావు గారు చాలా యథాలాపంగా ఇక్కడ చిన్న కార్యకర్తల సమావేశాలు మాట్లాడుకుంటూ ఏదో అభివృద్ధి గురించి ఏదో పోల్చినాడనే ఒక మాట తీసుకొని తొందరపడి మాట్లాడినారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు. దాంట్లో కొంత అపరిపక్వంగా ఉన్నాయి వాళ్ళ మాటలు, కొంత అజ్ఞానంగా కూడా ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే వారు మాట్లాడిన మాటల్లో మేము లేకపోతే అక్కడ ఏమీ లేదు, మేము పోకపోతే అక్కడ ఏమీ లేదు అని తెలియదు ఒక మాట మాట్లాడినారు. ఎప్పుడు కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటికి తరలడం అనేది, అక్కడ ఉన్న చోట అవకాశాలు లేకపోతే, ఉన్న చోట బతుకు తెరువు లేకపోతేనే ఇంకొక చోటికి పోతారు ఎవరైనా ప్రజలు. మేము కూడా వెళ్ళినాం. తెలంగాణ నుంచి దాదాపు 15-20 లక్షల మంది మా ప్రజలు వలసలు వెళ్ళినారు. అప్పటి వీళ్ళ దుర్మార్గమైన పరిపాలనలో, వీళ్ళ మూర్ఖపు పరిపాలనలో తెలంగాణ వెనుకబడి నెట్టివేయబడి మా మహబూబ్ నగర్, మా నల్లగొండ, మా మెదక్, మా నిజామాబాద్, మా కరీంనగర్, మా ఆదిలాబాద్ జిల్లాల నుంచి లక్షలాదిగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసలు పోయినారు. కేసీఆర్ గారి పరిపాలన వచ్చిన తర్వాత కేవలం 8 ఏళ్లలోనే మొత్తం మా వాళ్ళు వెనక్కి రావడం కాకుండా ఇంకా అదనంగా 15 లక్షల మంది పైగా ఇతర ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించే స్థితిలో, ఇవాళ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చే స్థితిలో తెలంగాణ ఎదిగింది. అంతేకాదు హైదరాబాద్కు కావచ్చు, తెలంగాణ ఇతర ప్రాంతాలకు కావచ్చు, అనేక రాష్ట్రాల నుంచి వ్యాపారాలకి, ఇతర అవసరాల కొరకు, వృత్తుల కొరకు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు అని అంటే అది వాళ్ళ తప్పు అవుతుంది. అది తెలుసుకొని మాట్లాడాలి. ఒక మంత్రి మాట్లాడేటప్పుడు అది మీ లోపం అవుతుంది, మీ పొరపాటు అవుతుంది, అది తెలుసుకొని మాట్లాడాలి. అది తెలియక అజ్ఞానంతో మాట్లాడిన నేను అనుకుంటున్నా. తప్పకుండా వాళ్ళ ముఖ్యమంత్రి గారు దాన్ని కంట్రోల్ చేస్తారని నేను అనుకుంటాను.
भारत रत्न डॉक्टर बाबा साहब भीमराव अंबेडकर के पोते प्रकाश यशवंत अंबेडकर ने जिले करीमनगर के हुजूराबाद में आईने साज भारत रत्न अंबेडकर के मुजस्समे पर फूल चढ़ाए। वो हैदराबाद से हेलीकॉप्टर के जरिए पहुंचे और गवर्नमेंट जूनियर एंड डिग्री कॉलेज के ग्राउंड में उतरे और सड़क के रास्ते चौक पहुंचे। सिविल सप्लाईज के वजीर गंगुला कमलाकर, MLC गवर्नमेंट वेब पार्टी कौशिक रेड्डी, SC कॉर्पोरेशन के चेयरमैन बंडा श्रीनिवास और जिला कलेक्टर RV कर्नान के साथ उन्होंने अंबेडकर के मुजस्समे पर फूल चढ़ाए और उन्हें खिराज अकीदत पेश किया। बाद अज़ां वो हुकूमत की तरफ से मुतारिफ कराई गई बाविकार दलित बंधु इकाइयों का मायना करने जिम्मकुंटा रवाना हुए। उनकी आमद के मौके पर करीमनगर के CP सुब्बा रायुडू की निगरानी में पुलिस का बंदोबस्त किया गया। अंबेडकर की 132वीं यौम पैदाइश कमेटी के अराकीन और दलित बरादरी के रहनुमाओं ने प्रकाश यशवंत अंबेडकर का पुरतपाक इस्तकबाल किया। तेलंगाना के देहातों, मंडलों और जिला परिषदों के अवामी नुमाइंदे और ओहदेदार जिन्होंने हाल ही में कौमी एजाज़ात हासिल किए हैं, वो इस महीने की 17 तारीख को दिल्ली में मुनक्किद होने वाले एक प्रोग्राम में सदर जमहूरिया हिंद के हाथों से अवार्ड हासिल करने जा रहे हैं। हैदराबाद में रिहायशगाह पर रियासती वजीर पंचायत राज एर्रबल्ली दयाकर राव, रियासती मनसूबाबंदी एसोसिएशन के नायब सदर बोयनापल्ली विनोद कुमार, मुलुगु जिले की चेयरमैन कुसुमा जगदीश ने इशाइया दिया। इस मौके पर वजीर एर्रबल्ली दयाकर राव ने कहा कि उन्हें कभी वरंगल जिले के गंगादेवी गांव पर फख्र था और हर कोई वहां जाया करता था। उसके बाद वजीर और दीगर ने अवामी नुमाइंदों को ले जाने वाली बस को झंडा लहरा कर रवाना किया। मुख्यमंत्री गारू చెప్తా ఉంటారు, మన మంత్రి గారు కూడా చెప్తా ఉంటారు, అంటే క్లీనింగ్ ఆ కోసం మనం చేస్తాం। ఇది నిరంతర ప్రక్రియ ఇది, అంటే పల్లె ప్రగతి కార్యక్రమం కేవలం లేకుండా వాజిపోయింది, డంపింగ్ అయిపోయింది, దాన్ని తయారు చేసి ఏర్పాటు చేయాలి। మన ఇలా అవార్డు వచ్చింది, మన పోటీలలో పోతే ఏ రాష్ట్రం లేదు, ఏం లేదు, పక్కన పెట్టారు, ఇంకా మనం చేసుకోవాలి। గ్రామాన్ని ఒక పద్ధతిగా తయారు చేసుకోవాలి। ఇందాక మనకి ఇబ్బంది ఉంది, ఇప్పుడు 15th మైనస్ ఉంటాయి, తగ్గించి డబ్బులు ఏదైనా 15th మైనస్ సమానంగా మనసిచ్చేది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాలు మేము తెలుసుకున్నాం। వేరే రాష్ట్రాలలో ఆ కేంద్రం ఇచ్చిన డబ్బులతోటే పనులైతే పనులు చేస్తూ చేయదు। 15th సమానంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నెలలు డబ్బులు ఇస్తారు, అదనంగా 500 కోట్లు ఇచ్చింది। అయినా మన డెవలప్మెంట్ చేయబట్టి మనకు సరిపోతుంది। నా వాస్తవం చెప్పాలంటే ఏ పని చేయకపోతే డబ్బులు ఖర్చు, మనం మ్యాక్సిమం పని చేస్తాం। ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవచ్చు, కానీ మిషన్ బయట ఉన్నది ఉదాహరణకి అందరూ తెలిసే ఉంటుంది, సర్పంచులకు వచ్చిన డబ్బులు, గ్రామ పంచాయతీ డబ్బులు కానీ, ఎమ్మెల్యే డబ్బులు కానీ, MP డబ్బులు కానీ మా పని అంతే ఏమిటంటే మంచిగా ఖర్చు పెట్టేది। బోర్ ఖరాబ్ అయింది, కరెంట్ పడుతుంది, వీటికే ఖర్చు పెట్టేది। ఇలా గ్రామ పంచాయతీ ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకుండా మిషన్ దగ్గర పెట్టి ఇంటింటికి ఇచ్చిన మహానుభావం కేసీఆర్। మన ఖర్చు లేదు, మనకి మెయిన్ సాధించిన ప్రణాళిక ఉంది, మనం ఎంత ఖర్చు పెట్టినా తక్కువే, డబ్బు లేదు। मलकाजगिरी में हुकूमत की जानिब से उन लोगों के लिए एक सहूलत फ्राहम की गई है जिन्होंने सरकारी अराजी पर मकान बनाया है और 59 JB के तहत दरख्वास्त देने और रजिस्टर करने के लिए तहसीलदार ऑफिस ने अहल उम्मीदवारों को 59 नंबर जियो नोटिस जारी किया है, जिन्होंने तहत दरखास्त दी है। जिन लोगों ने नोटिस में बयान करदा फीस हुकूमत को अदा कर दी है, वो रजिस्ट्रेशन का अमल मुकम्मल कर चुके हैं। मलकाजगिरी के MLA हनुमंत राव के हाथों मलकाजगिरी तहसीलदार के दफ्तर में रजिस्ट्रेशन दस्तावेजात मुस्तहकीन के हवाले कर दी गई। इस मौके पर मीडिया के नुमाइंदों से बात करते हुए MRO ने मशवरा दिया कि दिगर तमाम अहल उम्मीदवारों को जल्द अज जल्द मौके से फायदा उठाना चाहिए। उन्होंने कहा कि कहा जाता है कि इस बारे में कोई गलत फहमी ना रखें।
అనగా 15/04/2023 రోజున మన మల్కాజ్గిరి పట్టణంలో 59 జీవో కింద అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఫుల్ రిజిస్ట్రేషన్ అయ్యి కన్వెన్స్ డీడ్స్ రెడీగా ఉన్నటువంటి సిడీస్ని గౌరవ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మేనంపల్లి హనుమంతరావు గారు మరియు ఇతర కార్పొరేట్ల సమక్షంలో అందరికీ పంచడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి పాత్రికేయులు మరియు వచ్చినటువంటి పబ్లిక్ అందరికీ కూడా ఒక సూచన. ఇవాటి వరకు 59 జీవో కింద మన మండలంలో చాలామంది అప్లై చేసుకొని ఉన్నారు. 489 అప్లికేషన్లలో ఫుల్లీ పెయిడ్ కేసెస్ కేవలం చాలా తక్కువ ఉన్నాయి. అది ఇంకా నేను చెప్తే బాగుండదు. దయచేసి కనీసం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయినా కట్టమని చెప్పేసి ప్రభుత్వం వారు కోరుతున్నందున తమరి ద్వారా మేము తెలియపరుచున్నది ఏమనగా, నోటీసులు అందుకున్నటువంటి వ్యక్తులు అందులో ధరలు తగ్గుతాయనే అపోహని పక్కన పెట్టేసి దయచేసి మీరు అందుకున్న నోటీసులో పొందుపరచబడినటువంటి అమౌంట్ పూర్తిగా కట్టమని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఒకవేళ కట్టలేని పక్షంలో కనీసం మొదటి విడతగా ఫస్ట్ నోటీసులో వచ్చిన అమౌంట్ అయినా దయచేసి కట్టాల్సిందిగా ప్రభుత్వం తరఫున తమరిని మేము కోరుతున్నాం. మరొక విషయం తెలియపరిచినది ఏమనగా, కొత్తగా 59 జీవో కింద ప్రభుత్వం వారు అప్లికేషన్స్ని కాల్ఫర్ చేశారు. అది మొన్న 1వ తారీఖు నుంచి ఈ నెల చివరి వరకు కూడా అవకాశం ఉంది. ఆ జీవోను అనుసరించి అందులో పొందుపరచబడినటువంటి నియమాలకు అనుకూలంగా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు నోటీసు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు కూడా చాలా మంది డబ్బులు కట్టట్లేదు. కట్టకపోవడం వల్ల చాలా శ్రమకు గురి అవుతున్నాము. అట్ ద సేమ్ టైం మేము మా యొక్క రిక్వెస్ట్ ఒకటే, నోటీసులు తీసుకున్న వారు దయచేసి వారికి అందులో నోటీసులో పొందుపరచబడినటువంటి అమౌంట్స్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కట్టమని పదే గతంలో కూడా నేను వీడియో మెసేజ్ని పాస్ చేశాను. ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కవర్ చేసింది. చాలా వరకు రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏమీ లేదు. 59 కింద 95 उर्दू खबरनामे में अब वक्त है एक मुख्तसर से वक्फे का। ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. वक्फे के बाद की खबरों में दोबारा आपका इस्तकबाल है। जिले विकाराबाद परिगी फायर फाइटिंग सेंटर में तकारीब का इनेकाद अमल में लाया गया। उसी के तहत 14 से 20 अप्रैल तक शऊर बेदारी प्रोग्राम मुनक्किद किए जाएंगे। इस मौके पर स्टेशन फायर ऑफिसर चंद्रमोहन ने बताया कि डिपो मैनेजर GN पावित्रा की रहनुमाई में मुसाफिरों और RTC अमले को मॉक ड्रिल के जरिए आग लगने की सूरत में बरती जाने वाली एहतियाती तदाबीर से वाकिफ करवाया जा रहा है।
ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ చంద్రమోహన్ మాట్లాడుతున్నాను. ఫైర్ స్టేషన్ పరిగణంలో ఫైర్ వీక్ వారోత్సవాల సందర్భంగా ఈరోజు బస్ స్టాండ్ పరిగణందు ఈ వారోత్సవాల సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ వారోత్సవాల సందర్భంగా ప్రజలకు అగ్ని ప్రమాదాల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఎస్కేప్ కావాలో, ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలపడం జరుగుతుంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో డిపో మేనేజర్ ఈ జిఎన్ పవిత్ర గారు మరియు ప్రజలు అందరూ పాల్గొన్నారు. ఈ వారోత్సవాలు అనేది ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ వారం రోజులు జరుగుతాయి. रियासत तेलंगाना के निजामाबाद सरकारी हॉस्पिटल में चलने फिरने से खासिर मरीज को उसके रिश्तेदारों ने स्ट्रेचर न मिलने की वजह से घसीट कर लिफ्ट तक पहुंचाया और डॉक्टर के पास ले गए। ये वाकया 31 मार्च को पेश आया और उससे मुताल्लिक वीडियो सोशल मीडिया पर वायरल हो गया। बताया जाता है कि उस हॉस्पिटल में जहां रोजाना सैकड़ों मरीजों का ओबी के शोबे में इलाज किया जाता है, ताहम इमरजेंसी में सिर्फ 15 स्ट्रेचर हैं। इसी दौरान हॉस्पिटल सुप्रिंटेंडेंट प्रतिमा राज ने इस वाक़े पर रद्द अमल जाहिर किया। उन्होंने उन इल्जामात की सख्ती से तरदीद की कि अमला हॉस्पिटल आने वाले मरीजों से लापरवाही बरत रहा है। सुप्रिंटेंडेंट ने बताया कि मरीज को 31 मार्च को हॉस्पिटल लाया गया था। उसके रिश्तेदारों ने मरीज की टांगें पकड़कर उसको खींचा और लिफ्ट तक ले गए। उन्होंने वाजे किया कि अमले ने यह मंजर देखा और मरीज को व्हील चेयर पर ले जाया गया। सुप्रिंटेंडेंट ने कहा कि हॉस्पिटल के सिक्योरिटी अमले से इस वाक़े के बारे में पूछा गया। व्हीलचेयर लाने से पहले लिफ्ट आते ही मरीज को उसके रिश्तेदार घसीट कर ले गए, ताहम इलाज के बाद मरीज को व्हीलचेयर पर नीचे लाया गया। किसी ने इस वाक़े की वीडियो बना ली और उसे सोशल मीडिया पर वायरल कर दिया। मुकम्मल मालूमात के बगैर इस तरह की वीडियोस बनाई गई ताकि अवाम का सरकारी हॉस्पिटल से भरोसा उठ जाए। इसी दौरान वजीर सेहत हरीश राव ने इस वाक़े की तहकीकात करने की डायरेक्टर ऑफ मेडिकल एंड हेल्थ को हिदायत दी है ताकि सरकारी हॉस्पिटल से मुताल्लिक़ अवाम में गलत प्रोपेगेंडा फैलाने वालों के खिलाफ कार्रवाई की जा सके। నిజామాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో సౌకర్యం లేక माह रमजानुल मुबारक के मुक़द्दस महीने के मौके पर जनगांव टाउन में मुसलमान भाइयों के लिए दावत इफ्तार का एहतमाम किया गया। इस मौके पर उन्होंने कहा कि चूंकि कुरान पाक रमजानुल मुबारक के महीने में नाजिल हुआ है, इसलिए रमजान की ईद मनाने का रिवाज है। हर त्यौहार के पीछे एक पैगाम पोशीदा होता है। त्यौहार इंसानियत की भलाई का दर्ज देते हैं और रमजान मुसलमानों का मुक़द्दस तरीन त्यौहार है। तनों में इत्तेहाद की अलामत मुल्क हिंदुस्तान में भी तमाम नस्लों और मज़ाहिब के लोग रहते हैं। उन्होंने कहा कि हर साल रमजानुल मुबारक के मुक़द्दस महीने में मुसलमान भाई इंतहाई सख्ती से रोजे का आगाज करते हैं और रोजे की इब्तिदा अकीदत के साथ करते हैं। जो भी वीआईपी से वो पूरे डैश पे तशरीफ लाने में। तो कुंवर प्रताप रेड्डी साहब से जनाब कुंवर प्रताप रेड्डी साहब ने 2 वादे किए। ये जनगों के मुसलमानों के लिए 100% जरूरी है। एक मुस्लिम గత 10 రోజులుగా నేను ఇక్కడ జిల్లాలో మైనారిటీ సోదరులను అందరి రాష్ట్రం సందర్భంగా మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక మసీద్ భవనం కావాలని చెప్పి చాలా మంది చెప్తారు, చాలా మంది కోరుకున్నారు కూడా. తప్పకుండా మీ మనలో ఉన్న కోరికలు కాంగ్రెస్ పార్టీ తరఫున జనగాం పట్టణ ముస్లిం పెద్దలకు సోదరులకు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నప్పటికీ మైనార్టీ కుటుంబ సభ్యులు చాలామంది బీదరికంలో ఉన్నారు. వారు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కూడా చిన్న చిన్న వ్యాపారాలు, పండ్ల వ్యాపారము, దుకాణాలు, అటువంటి వాటికి కూడా ఎలాంటి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందడం లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్యే ఏ రోజు కూడా జనగామ పట్టణ మైనార్టీ సోదరుల అభివృద్ధి కొరకు, ఇక్కడ వాళ్ళకు కల్పించే సౌకర్యాల కొరకు, వారికి అందించే ఆర్థిక సాయం కొరకు ఆయన కృషి చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. మొత్తం నియోజకవర్గంలోనే ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. ఆయన రాత్రి పగలు భూ కబ్జాల వ్యవహారంలో తప్ప ఇక్కడ ప్రజల అభివృద్ధి కొరకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు కానీ పనిచేయడం లేదు. మరి గత 10 సంవత్సరాల నుండి మైనార్టీ సోదరులందరూ కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు.
వాళ్ళ కొరకు మైనార్టీ విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ ప్రారంభం కాలే, ఆరంభ దశలోనే అంతమైపోయింది. అదేవిధంగా ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మైనార్టీ సోదరులకు లేదు ఇక్కడ. అందుకనే నేను చెప్పాను, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. మీరు ఆశీర్వదించి గెలిపిస్తే తప్పకుండా మైనార్టీ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు, ముఖ్యంగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కానీ, అదేవిధంగా చిన్న చిన్న పిట్టి వ్యాపారస్తులకు, చిన్న చిన్న దుకాణం పెట్టుకున్న మైనార్టీ సోదరులకు ఆర్థిక సహాయం, బ్యాంకుల నుండి రుణం ఇప్పించడం, అన్ని సౌకర్యాలు కల్పించే కొరకు నా యొక్క కృషి చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో జనగామంలో ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది, నేషనల్ హైవే ఉంది. గత దాదాపు 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఇది ఇంకా రైల్వే స్టేషన్ ఉంది. కానీ రైల్వే స్టేషన్ ఉంటే ఎంత అభివృద్ధి జరగానో అంత అభివృద్ధి జరగాలి. మరి గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సరైన విధంగా పనిచేయకపోవడం వల్లే ఇక్కడ ఈ జనగాం ఈరోజు చాలా బీదరికంలో ఉన్నది. ఈ బీదరికలకి బయటపడడం కొరకు రైల్వే స్టేషన్ కానీ, నేషనల్ హైవే కానీ, అన్ని వసతులు హైదరాబాద్ దగ్గరలో ఉంది. ఇవన్నింటినీ ఉపయోగించుకొని జనగామ పట్టణాన్ని తాగునీటి సమస్య నుంచి కూడా అన్ని సమస్యల నుంచి బయటపడేయడం కొరకు మా వంతు కృషిగా చేస్తామని ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మైనార్టీ పెద్దలకు, సోదరులకు చెప్పడం జరిగింది. तेलंगाना के पेद्दापल्ली जिले में तालाब में गिरने की वजह से 3 कमसिन बच्चों की मौत हो गई। ये अफसोसनाक वाकया पेद्दापल्ली जिले के रामागुंडम सनती इलाके में जुमा को पेश आया, जिसमें तालाब में गिरने से 3 बच्चों की मौत हो गई। तफसीलात के मुताबिक जुमा को अम्बेडकर के यौम पैदाइश के मौके पर स्कूल्स को तातील का ऐलान किया गया था, जिसके पेश नजर साई चरण, उमा महेश और विक्रम, जो 8वीं जमात में पढ़ रहे हैं, NTPC न्यू पोरेटपल्ली तालाब में तैराकी के लिए गए। उनमें से कोई भी तैराकी नहीं जानता था। एक साथी को तालाब में गर्क होता देखकर बाकी दोनों भी उसे बचाने के लिए तालाब में कूद पड़े। उन्हें पानी की गहराई का अंदाजा नहीं था, जिसकी वजह से उनकी मौत हो गई। मुकामी लोगों ने मुतवफ़ियों के अहले खाना को इत्तला दी। पुलिस ने माहिर तैराक की मदद से नाशों को निकालकर गोदावरी मेन एरिया हॉस्पिटल मुंतकिल किया और पोस्टमार्टम के बाद नाशों को विरसा के हवाले कर दिया गया। जापान के शहर वाकायामा में वजीर आजम फोमियो कुशिदा पर कातिलाना हमले की कोशिश की गई। जब वो इजलास के दौरान तकरीर कर रहे थे तो उनके करीब पाइप नुमा चीज फेंकी गई। जापानी मीडिया के हवाले से बताया गया है कि जाए वकूफ पर धमाके जैसी आवाज सुनी गई और धुआं फैल गया। तैयारी का मुजाहरा करते हुए सिक्योरिटी अहलकारों ने वजीर आजम फोमियो कुशिदा को मौके से बहिफाजत बचा लिया। राहत की खबर यह है कि जापान के वजीर आजम को कोई चोट नहीं आई। इस वाक़े के बाद सिक्योरिटी हुक्काम ने मगरबी वाकायामा से एक मुश्तबा शख्स को हिरासत में ले लिया है। जापानी मीडिया NHK के मुताबिक जहां वजीर आजम फोमियो कुशिदा तकरीर कर रहे थे, वहां जोरदार धमाका हुआ, जिससे इलाके में अफरा तफरी मच गई। वजीर आजम की सिक्योरिटी टीम ने उन्हें कवर करके जायोखू से बहिफाजत बाहर निकाला। रिपोर्ट के मुताबिक फोमियो मगरबी जापानी शहर वाकायामा में माहीगिरी की बंदरगाह का दौरा करने के बाद अपनी तकरीर शुरू कर रहे थे, तभी ये वाकया पेश आया। मौके पर तैनात पुलिस ने एक मुश्तबा शख्स को भी गिरफ्तार कर लिया। सदर जमहूरिया हिंद के हाथों अवार्ड।
इसी के साथ ही 94 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबिहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।